చీకటి పడింది. భయం మొదలైంది. రాత్రి 9 గంటలు. మధు అరటి తోట షార్ట్కట్ గుండా ఇంటికి వస్తున్నాడు. ఈ కథ మిమ్మల్ని భయపెట్టడానికి సిద్ధంగా ఉంది. అకస్మాత్తుగా తోట మధ్యలో బైక్ ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, వింత శబ్దాలు, గాలిలో చల్లటి వణుకు. బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతని పక్కన ముఖం లేని, బూడిద రంగు చీర కట్టుకున్న ఒక ఆకారం నిలబడింది. దాని చేతిలో అరటి పళ్ల గుత్తి. ఆ ఆకారం మెల్లగా, నాకు నీవు కావాలి, నా దాహం తీరాలి అంది. భయంతో మధు పరుగెత్తాడు. తోట బయటపడగానే బైక్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఆ రాత్రి జరిగినది ఎవరికీ చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఉదయం అతని ఇంటి తలుపు ముందు తడిసిన అరటి పళ్ల గుత్తి కనిపించింది. దాని వెనుక రక్తంతో రాసి ఉంది, ఈసారి తప్పించుకున్నావు, కానీ ముందు తోటే ఉంటుంది, నువ్వు మళ్లీ వస్తావు. ఇలాంటి భయంకరమైన కథలు వినడానికి సిద్ధమా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి, మీ స్నేహితులతో పంచుకోండి.